నేడే జగనన్న విద్యా దీవెన 8.9 లక్షల మందికి 584 కోట్ల రూపాయలు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో నేడు ఏపీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి నిధులు విడుదల చేయనున్నారు. విద్యార్థులకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను జగనన్న విద్యా దీవెన ద్వారా 584 కోట్ల రూపాయలను జూలై నుండి సెప్టెంబర్ వరకు 3 నెలల త్రైమాసికానికి సంబంధించి నిధులను విడుదల చేయనున్నారు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో 6,900 కోట్ల రూపాయలు ఎక్కువగా నిధులు జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తున్నారని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ 4.5 సంవత్సరంలో 18,600 కోట్ల రూపాయల పైన నిధులు జగనన్న విద్యా దీవెనకు ఖర్చు పెట్టినట్లు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ పూర్తి వివరాల కోసం వీడియో చూడండి. నేడే జగనన్న విద్యా దీవెన 8.9 లక్షల మందికి 584 కోట్లు భీమవరంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం వైఎస్ జగన్. జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రీయింబర్స్మెంటు క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తున్న ఏపీ సర్కార్. జూలై సెప్టెంబర్ 2023 త్రైమాసికానికి 8,09,039 మందికి విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ 584 కోట్లు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వర్యులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి ఈ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మొత్తంతో కలిపి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు 18,576 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తం గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో ఖర్చు చేసిన మొత్తం కంటే 6,435 కోట్లు అధికం. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల రీయింబర్స్మెంట్ను క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చేలా తల్లుల విద్యార్థుల జాయింట్ అకౌంట్లో నేరుగా జమ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ప్రతి విద్యా సంవత్సరంలో 2 వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు 10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి 20,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తుంది. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి విద్యా వసతి కింద తల్లులు విద్యార్థుల జాయింట్ ఖాతాలలో నేరుగా జమ చేస్తున్నారు. అదేవిధంగా ఫైనల్ పరీక్షలు రాసిన తుది సంవత్సరం ముగుస్తున్న విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఆయా త్రైమాసికాలు ముగియకుండానే 2023 మే నుండి ఆగస్టు 2023లో 2,644,000 మంది విద్యార్థులకు మేలు చేస్తూ 185.85 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. ఫైనల్ పరీక్షలు ఇటీవలే ముగిసిన పరీక్షలకు సన్నద్ధమవుతున్న 59,724 ఫైనల్ ఇయర్ విద్యార్థులకు మాత్రమే ప్రస్తుత జగనన్న విద్యా దీవెనలో భాగంగా నిధులు విడుదల చేయనున్నారు. అధికారంలోకి వచ్చిన 55 నెలల కాలంలో విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యారంగంపై అక్షరాల 73,417 కోట్లు ఖర్చు చేసింది. జగనన్న విద్యా దీవెనకు సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం జగనన్నకు చెబుదాం 1902 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది.